అనవసరంగా చవదెబ్బలు తినకు. నిజం చెప్పు. నిజం చెప్పాడా? లేదు మేడం, కొట్టి కొట్టి మా చేతుల్లో పెట్టాయి, కానీ వీడు నిజం చెప్పట్లేదు. చూడు, నిజం చెప్తే నీకే మంచిది. చెప్పు, ఎవరు చేయమన్నారా పని? చెప్పరా, నిజం చెప్పు. నిజం చెప్తే వదిలేస్తాను, లేదా మక్కిలేరో కొట్టి నీ చేత నిజం కక్కిస్తాను. చెప్పు. చూడు, నా సహనాన్ని పరీక్షించుకో. నాకు జాలి, దయ, కనికరం లేవు. ఎప్పటికైనా నువ్వు నిజం చెప్పక తప్పదు. ఇప్పుడే చెప్పావనుకో, దెబ్బలు తప్పుతాయి. చెప్పు. నా మాట వినువు. ఓకే, 2, 3, 5. Yes, madam. చెప్పరా, నిజం చెప్పు. చెప్పు. నీ సంగతి ఇలా కాదు, 3rd డిగ్రీ ఉపయోగిద్దాం. ఎలా నిజం చెప్పడో చూస్తాను. బాల్ తీసుకో 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 తీసుకో. నువ్వు తులసి, ఏంటత్తయ్య? బాబెక్కడా? హాల్లో ఆడుకుంటున్నాడు. చంటాడిని ఒక్కడే వదిలేసి నువ్వు ఇక్కడ పూజ చేసుకుంటున్నావా? ఒక్కడిని వదలలేదు, బాబుకు తోడుగా మురళి ఉన్నాడు. అలాగా, తొందరగా కానీ. మంత్లీ చెకప్ కోసం బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాగే అత్తయ్య. తీసుకో బాల్ తీసుకో తీసుకో. అది మురళి, మురళి, ఏంటమ్మా? బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి, తెలిసిందా? అలాగేనమ్మా. రజని, ఈ పూట వంట ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. కాలీఫ్లవర్, బంగాళదుంప కలిపి కూర చేయి. ముద్దపప్పు వండి ఉల్లిపాయ పులుసు పెట్టు. అలాగేనండి. భగవంతుడా, మా కష్టాలన్నీ గట్టెక్కి ఇప్పుడే సుఖం అంటే ఏమిటో రుచి చూస్తున్నాం. ఇక మాకు ఏ కష్టాలు రాకూడదు. మేమందరం సుఖంగా, క్షేమంగా ఉండాలి. మా అబ్బాయికి ఎన్నో ప్రాణగండాలున్నాయని సిద్ధాంతి గారు చెప్పారు. అప్పటి నుంచి వాడి విషయంలో భయంగా ఉంది. నిన్నే నమ్ముకున్నాను. మా అబ్బాయికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడు స్వామి.
రజని 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 డ్రైవర్ రజని త్వరగా రా. రజనిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మా మీరు బయట కూర్చోండి. సిస్టర్, యాంటీవెనమస్ ఇంజెక్షన్ తీసురా. అలాగే డాక్టర్. నర్స్, రజనీకి ఎలా ఉంది? ఇప్పుడే ఏమీ చెప్పలేవు. సీరియస్ కండిషన్. ఆగండి డాక్టర్, అనవసరంగా ఆ ఇంజెక్షన్ ఎందుకు వేస్ట్ చేస్తారు? అదేమిటి, పేషెంట్ ప్రాణంతోనే ఉంది. ఇప్పుడుంది, ఆ ఇంజెక్షన్ శరీరంలోకి వెళితే ప్రాణం పోతుంది. చేసిన నటన చాలు, ఇక మంచం మీద నుంచి లే. ఇదంతా నేను ఆడిస్తున్న నాటకం. ఇదిగో ఈ డబ్బుంచండి. ఆ, ఈ మాట ముందే చెప్తే ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదుగా. డబ్బు రావాలంటే ఈ మాత్రం టెన్షన్ పడాలి. మాధవి, తులసి నాకు నిజంగానే పాము ఖర్చిందని నమ్మారు. ఎలా ఉంది నా నటన? నువ్వు బాగా నటిస్తావనే కదా నిన్ను పెట్టుకున్నాను. నా పాము కూడా బాగా నటిస్తుందని చెప్పాను. నటించింది చూసారా? ఇంతకీ పామెక్కడా? కులాసాగానే ఉందమ్మా నా బుట్టలో. ఓహో. అమ్మా, ఇస్తానన్న డబ్బు ఇప్పిస్తే. ఆ, ఇదిగో. వస్తానమ్మా. ఒరేయ్ అమ్మా. ఇట్రా. అటు వెళ్లకు, అక్కడ మాధవైన ముంగిసుంది. ఇట్నుంచి వెళ్ళు. అలాగేనమ్మా. నిన్ను కాటేసిన తర్వాత ఆ పాము ఇంకా బతికుందంటావా రజని? సరదాగా అన్నాను. మన దగ్గరున్న విషయం ముందు పావుల దగ్గరున్న విషయం ఎందుకు పనికొస్తుంది? ఒక విషయం నిజం రజని, ఇంకా నిన్ను ఆ ఇంట్లో అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నువ్వు ఆడిందాట పాడింది పాట. నేను చెప్పిన పని తొందరగా కానీ. అలాగే మేడం. వస్తాను. ఓకే మేడం. డాక్టర్, రజనీకి ఎలా ఉంది? సరైన సమయానికి తీసుకొచ్చారు, లేకపోతే తను బతుకుండేది కాదు. వెళ్ళి చూడొచ్చా? ఓఎస్, చూడొచ్చు. రజనీ, రజనీ, నువ్వు మా వంశాన్ని నిలబెట్టావు. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను. ఏమిటి దీప్తి అలా ఉన్నావు? ఆకలిస్తోందా?
రా అన్నం తిందు గాని. నీ తినను. నేనంటే కోపమా? లేదు. మరి అన్నం ఎందుకు తినవు? తినాలని లేదు. అలా అనకూడదు. అన్నం తిను. నాకొద్దు. ఎందుకురా అంత కోపం? నీకేం కావాలి? డాడీ కావాలి. డాడీ చూడాలి. డాడీ చూడాలి. డాడీ ఊరెళ్ళారు కదా, అన్నం తిను. ఊరుకో దీప్తి. డాడీ కావాలి. డాడీ తీసుకురా. డాడీ ఊళ్ళో లేరు కదా, ఎలా వస్తారు? నేను డాడీతో మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలి. అలాగే, డాడీతో మాట్లాడదు గాని. నిజంగా? అవును, ఇప్పుడే మాట్లాడిస్తా. హలో, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. ఆ, దీప్తి ఏమీ అల్లరి చేయడం లేదు. మీతో మాట్లాడతానని గొడవ చేస్తోంది. ఉండండి, ఇస్తాను. డాడీతో మాట్లాడు. డాడీ. హాయ్ దీప్తి, ఎలా ఉన్నావు? బాగున్నాను డాడీ. నువ్వెప్పుడు వస్తున్నావు? తొందరలోనే వస్తాను. నా కోసం ఏం తెస్తున్నావు? బొమ్మలు, ఫ్రాక్లు, బెలూన్లు. మరి చాక్లెట్లు? అవి మర్చిపోతానా? ఇంతకీ నువ్వు అన్నం తిన్నావా? లేదు. వెంటనే అన్నం తిని బుద్ధిగా చదువుకో. అలాగే డాడీ. గుడ్ గర్ల్. మీకు ముద్దు. థ్యాంక్ యూ. మరి నాకు? డాడీ తొందరగా వచ్చేయ్. అలాగే, ఉండనా? బాయ్ డాడీ. డాడీ మాట్లాడారు. డాడీ మాట్లాడారు. ఏం మాట్లాడారు? నాకు బొమ్మలు, ఫ్రాక్లు, బెలూన్లు, చాక్లెట్లు తెస్తాన్నారు. అలాగా, ఇంకా? నాకు ముద్దు కూడా పెట్టారు. హాయ్, డాడీ వచ్చేస్తారు. డాడీ తొందరలో వచ్చేస్తారు. దీప్తి, డాడీతో మాట్లాడావు కదా, మరి అన్నం తింటావా? తింటాను, పెట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. రా శిల్ప, కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాడు అసాధ్యులా ఉన్నాడు. మేము ఎంత టార్చర్ చేసినా వాడు నోరు విప్పడం లేదు. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ కూడా చేశాం. బాధ భరించాడే కానీ నిజం చెప్పలేదు. ఐ సీ. వాడు నిజం చెప్పే వరకు మనం చేతులు ముడుచు కూర్చుంటే అసలు నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉంది. యు ఆర్ రైట్. మరి ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నావు? సార్, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు శిల్ప, అలా అని నాకు శత్రువులు లేరని కాదు. నేను పుట్టిన తూర్పుగోదావరి జిల్లా తప్ప ఆంధ్రాలో అన్ని జిల్లాల్లోనూ పనిచేశాను. నీతికి న్యాయానికి కట్టుబడేవాడిని కాబట్టి, వాటికున్న మెజారిటీ తక్కువ కాబట్టి ప్రతి జిల్లాలోనూ నాకు శత్రువులు ఉండేవారు. కొందరైతే ఎదురు పడితే చంపేస్తామన్నారు. చంపగలిగారా? శత్రువులకు భయపడి ధర్మ మార్గం వదిలిపెట్టను. మా నాన్నగారు ఏ ఉద్దేశంతో నాకు ధర్మతేజ అని పేరు పెట్టారో వారి ఆశయాన్ని నెరవేరుస్తాను. ఊపిరి ఆగే వరకు ధర్మమే శ్వాసగా జీవిస్తాను. సార్, మీలాంటి వాళ్ళే నాకు స్ఫూర్తి. వాడి చేత ఎలాగైనా నిజం చెప్పిస్తాను. ఎందుకైనా మంచిది, మీ జాగ్రత్తలో మీరుండండి. శిల్ప, జాతస్సహి ధ్రువో మృత్యు. భూమి మీద పుట్టిన తర్వాత ఏదో ఒకరోజు చావక తప్పదు. మనం వద్దనుకున్నా ఏదో ఓ రూపంలో మృత్యు వస్తుంది. కానీ మనం కావాలనుకుంటేనే మనిషిగా నీతిగా బతకగలం. కాబట్టి నా గురించి భయపడకు. డూ యువర్ డ్యూటీ విత్ డెడికేషన్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నందుకు నాకు సంతోషంగానూ ఉంది, గర్వంగానూ ఉంది. వస్తాను సార్.